ఈరోజు నా యూట్యూబ్ జర్నీలో వచ్చిన ఫస్ట్ కామెంట్కి నేను ఈ వీడియో చేయబోతున్నా. అదే శ్రీ నూకాంబిక అమ్మవారి చరిత్ర. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఇన్ హేమంత్. అయితే పూర్వం మన హిందూ పురాణాల ప్రకారం దత్తాత్రేయుడి యొక్క స్త్రీ రూపమే ఈ నూకాంబిక అమ్మవారు. మొదట్లో నూకాంబిక అమ్మవారు దత్తాత్రేయుడి యొక్క స్త్రీ రూపమైన అనగాదేవిగా కొలిచేవారు. అంటే అనగా అంటే విచారం లేనిది, అంటే విచారాలను పోగొట్టేది. కొన్ని సంవత్సరాల క్రితం అనగాదేవి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గ్రామ దేవతగా ఒక ప్రదేశంలో కొలిచేవారు. అది కాలక్రమేణా ఆ ప్రదేశాన్ని అనగాపల్లిగా పిలిచేవారు. అది ఇప్పుడు కాలక్రమేణా అనకాపల్లిగా పిలువబడుతుంది. పూర్వం కాకతీయ రాజులు పరిపాలించే సమయంలో మన అనకాపల్లి కూడా ఉంది. అప్పుడు ఆ రాజులు ఈ అమ్మవారిని చరిత్ర తెలుసుకొని ఈ అమ్మవారికి దేవాలయం కట్టి వాళ్ళ కులదైవం తరువాత మొఘలులు ఈ కాకతీయ రాజులను ఓడించి ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు నిలిచిపోయాయి. తర్వాత అంటే 500 సంవత్సరాల క్రితం కాకర్లపూడి అప్పలరాజు అనే రాజు నవాబు రాజులకి హెల్ప్ చేయడంతో ఈ అనకాపల్లిని తనకి బహుమతిగా ఇచ్చారు. తర్వాత విజయనగరం రాజులు ఈ కాకతీయ రాజులను ఓడించి ఈ టెంపుల్ని మళ్ళీ నిర్మించారు. అప్పుడు ఈ అమ్మవారికి కాకాంబికగా పేరు పెట్టారు. అది కాలక్రమేణా నూకాంబిక అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు. నూకాంబిక అంటే నూకలు ఇచ్చే తల్లి అని అర్థం. అందుకే మన ఈ నూకాంబిక క్షేత్రంలో దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం ఉంటుంది. ఇది మన నూకాంబిక అమ్మవారి చరిత్ర. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ టెంపుల్ ఏదో కామెంట్ చేయండి. బాయ్.